ఈరోజు ఎగ్జామ్ ఉందని రాలేదు టీచర్. నువ్వు నోరు మూయి. టీచర్ మన క్లాస్లో ఒక న్యూస్ రికార్డర్ ఉంది, రిపోర్టర్ ఉంది టీచర్. హలో. మాటలు బాగా ఎక్కువైనాయి మేఘన. అవును టీచర్, అక్షితకి అన్ని ముందుగా తెలుస్తాయి టీచర్, అందుకే తన పేరు న్యూస్ రిపోర్టర్ టీచర్. టీచర్ అశ్వినికి ఫుడ్ పాయిజన్ అయింది టీచర్, అందుకే రాలే టీచర్. తను ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల టీచర్. నేను చెప్పాను కదా టీచర్, న్యూస్ రిపోర్టర్కి అన్నీ తెలుస్తాయని. నేను చెప్తే విన్నారా? బయట ఫుడ్ లాంటి అన్ని మంచిది కాదని, జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ లాంటి హెల్త్ మంచిది కాదని. గుడ్ మార్నింగ్ సిడా. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు మీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి? టీచర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? మ్యామ్ బాగానే చెప్తున్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇస్తాను, అందరు కరెక్ట్గా సమాధానం చెప్పండి. 4 - 4 ఎంత? నేను చెప్తా టీచర్, నేను చెప్తా టీచర్. మేఘనా చెప్పు. 4 - 4 4 టీచర్. నీ మొహం కూర్చో. 6th క్లాస్కి వచ్చారు, 4 - 4 ఎంత కూడా తెలియదా? ఓకే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడైనా చెప్పండి. ఒక ప్లేట్లో 4 ఇడ్లీలు ఉన్నాయి. ఆ 4 ఇడ్లీలు నేను తినేసి ఇప్పుడు ఆ ప్లేట్లో ఏముంటాయి? చట్నీ సాంబార్ ఉంటాయి టీచర్. చెప్పు. అతను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తల్లి నా ప్రాణాలు తీయడానికి. ఓకే, హోంవర్క్ ఇస్తాను, అందరు చేసుకొని రండి. ఓకే టీచర్. Few days later. Ashwini back to school. టీచర్ నా బుక్ కనబడట్లేదు టీచర్. ప్రణవిది కదా బుక్. మేఘన వేర్ ఇస్ యువర్ బుక్? అదే టీచర్ నా బుక్. నీ పేరు ప్రణవియా? కాదు టీచర్. వీళ్ళు కొడుకు సేపు ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నడుగుచ్చా. జూడు క్లిప్తో ఆడుతున్నాను. Few minutes later. ఎందుకు వస్తుంది? మా అందరం స్కూల్ అయిపోయిన తర్వాత మనందరినీ ప్రణవి రెస్టారెంట్ తీసుకెళ్తుంది. మరి డబ్బులు పోతాయి, పెద్ద పుట్టింది. ప్రణవి బర్త్డే పార్టీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు బిర్యానీ తినిపిస్తుంది మనందరికి. ఇది లంచ్ బెల్ కదా, స్కూల్ అయిపోయిన తర్వాత తినిపిస్తా బిర్యానీ. వద్దే, బయట ఫుడ్ మంచిది కాదు. నేను మా అమ్మ మాట వినకుండా బయట ఫుడ్ తిని హాస్పిటల్లో 1 వారం రోజులు పడ్డాను. అలానే ఉంటుంది, పదాన్ని మనం వెళ్తాం. బిర్యానీ వల్ల హెల్త్ పాడవుతుంది. నాకు ఎన్ని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చారో నాకే తెలుసు. ఎక్కడ తిన్నావో ఏమో. నేను మంచి రెస్టారెంట్కి వెళ్తాను. మంచి రెస్టారెంట్ అయినా ఏ రెస్టారెంట్ అయినా అదే ఫుడ్ ఉంటుంది. చేతన్ అలాగే అంటుంది, మనం వెళ్దాం పదండి. నీకు 2 ఇంజెక్షన్స్ ఇస్తేనే తెలుస్తుంది. ఏ రా, నువ్వు కూడా వెళ్తాం. అక్షిత ఆర్డర్ వచ్చిందంట, వెళ్ళి తీసుకుంటారు. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుంది. స్మెల్కే కడుపు నిండిపోయింది కదా. అది దానికి దాని కడుపు నిండిపోయిందంటనే. పదండి మనమే తిందాం. ఈ వస్తే నేను కూడా తింటానే. తింటావా అశ్విని? సరేనే, మనం తిందాం. బల్లి వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చారో? ఇందులో బల్లి వచ్చింది. ఇందులో బల్లి వచ్చింది. బల్లి. అమ్మో అమ్మో, బల్లి అంటే నాకు భయం వేస్తుంది. అయ్యో ఎందుకు? Few minutes later. స్టమక్ పెయిన్ వస్తుంది. టీ తాగుతావా? అయ్యో పిల్లలు, ఏం జరిగింది? ఉండండి, డాక్టర్కి కాల్ చేయండి. హలో డాక్టర్. చెప్పండి. వచ్చేసింది. డాక్టర్, మా పిల్లలకి ఏమో
అయింది చూడండి. ఏమైంది పిల్లలు? ఏం ఏం కాలేదు మేడం. నిజం చెప్పండి పిల్లలు, బయట ఫుడ్ ఏమైనా తిన్నారా? లేదు 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 మేడం. ఇంటి ఫుడ్ మంచిది కాదు కదా, ఇంకొకసారి తినకండి. మేము బిర్యానీ తిన్నాం, అందులో చనిపోయిన బల్లి వచ్చింది. బతుకునేమో అనుకున్నా. ఇంకొకసారి తినకండి. ఇప్పుడు మీకు ఇంజెక్షన్ వేస్తాను. పాయిజన్ తగ్గడానికి యాంటీబయోటిక్ ఇస్తాను. అక్షర వద్దు వద్దు తిన్నప్పుడు లేదా? వద్దు వద్దు. తిన్నప్పుడు టేస్ట్ బాగా ఉంది. తిన్నప్పుడు నొప్పి రాలేదా? అశ్విని మాట విలువనింటే వీళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి బయట ఫుడ్ తినకండి. మీ అమ్మ చేసిన ఫుడ్నే తినండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, రోడ్ సైడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, రెస్టారెంట్ ఐటమ్స్ ఆరోగ్యానికి మంచిది కావు. దయచేసి బయట ఫుడ్ తినకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.